నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ సన్నాహాలు. పార్లమెంటులో హాల్వా తయారు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇది ఎవరికీ జరగకూడదు. విజయసాయి అంశంపై పేర్ని నాని స్పందన. ప్రోటోకాల్ ఉల్లంఘనలో పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు బారాస ఎమ్మెల్యేలు ఫిర్యాదు. మంత్రి నారా లోకేష్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ నుంచి కువైట్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతూ తనను ఎవరైనా ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ శివ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్ శివను కువైట్ నుంచి ఏపీకి రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. భారత ఎంబాసీతో సమన్వయం చేసుకుంటూ అతడిని ఏపీకి తీసుకువచ్చేంత వరకు స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి లోకేష్ చొరవతో శివ కువైట్ నుంచి ఏపీకి తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్టులో శివను చూసి అతడి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా శివ తన స్వస్థలం మదనపల్లి చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. చూడండి సార్, నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియాకు పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ, ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య రీతిలో ఓ వివాదంలో చిక్కుకోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై విమర్శలు చేసినప్పుడు, ముఖ్యంగా ఆధారాలు లేని విమర్శలు చేసినప్పుడు మీడియా కుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇవాళ అంతా మీడియా నిలువునా చీలిపోయింది. మీడియా రాజకీయ రంగులు పులుముకొని ఉందని అన్నారు. మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే? తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి
బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం ఏం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబుల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి డబుల్ డెవల్యూషన్ ద్వారా? అంటే గడిచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే, ఆ జమ అయినటువంటి వాటిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు బారాస ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని 10 మంది బారాస ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని సభాపతి దృష్టికి తెచ్చామని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలలుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదివరకు ఫిర్యాదులు ఇచ్చి 4 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మా శాసనసభ్యుల బృందం మొత్తం కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా, సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తూ ఉంది. మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్. మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని, మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా, కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో
వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది. ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది, ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరిందే ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. ప్రోటోకాల్ అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్పై మాట్లాడే అర్హత లేదన్నారు. సబితకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని, ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగవచ్చునన్నారు. ఇక ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపారన్నారు. ప్రోటోకాల్ లేకుండా కొందరు బతకలేకపోతున్నారని విమర్శించారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అట్లాగే మా క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా, మా సీనియర్ లీడర్స్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరి మీద కూడా ఈ ప్రోటోకాల్లకు సంబంధించిన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముందు కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది చాలా చిన్న వయసు. వాళ్ళ అనుభవం చాలా చిన్నది, వాళ్ళ వయసు చాలా చిన్నది. కాంగ్రెస్ యొక్క పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పనితీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వం యొక్క పనితీరు మీద మీరు చాలా చిన్న పిల్లలుగానే భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చినా ఇంకా మీరు మీ మీకు ఇంకా పరిజ్ఞానము పెంచుకోకపోవడం చాలా బాధ అనిపిస్తున్నది. 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు మాట్లాడుతున్నారే, అసలు మీరు ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మీరు ఈ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయారు. మీకు ఈ కాడికి రాలేకపోయారు మీరు. నా తజుర్బా కూడా, నా అనుభవం కూడా చెప్తాను. నేను అసెంబ్లీ గత సమైక్య రాష్ట్రంలో లోపలికో చట్టసభల్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను బయట ఉండి చట్టసభల్లో రాకముందు ప్రోటోకాల్ పరిస్థితి చెప్తున్నా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చరిత్ర 76 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే. సుదీర్ఘమైన ఇంత పరిపాలించిన కాంగ్రెస్ కి, ప్రభుత్వాలకు మీరు పాఠాలు చెప్పే వయసు మీకు లేదు. మీకు ఆ మెచ్యూరిటీ రాలే, ఆ మెచ్యూరిటీ మీరు తెచ్చుకోలే. ఎవరు? కేసీఆర్ గారితో మొదలు పెడితే ఈ మధ్యలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు.
ఈ మధ్యలో ఆ మధ్యలో ఆ ఫోటో మనం సమైక్య రాష్ట్రంలో కూడా నేను ఆ రోజులలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వేరే పార్టీ అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను. ఆ సంగారెడ్డికి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ కాలంలో కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా తర్వాతైనా సరే మున్సిపల్ చైర్మన్లను మమ్మల్ని పిలిచేటోళ్ళు ప్రోటోకాల్. నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా డైరెక్ట్ గా చూసిన కదా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు 1 గంట 2 గంటలు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే అపోజిషన్ పార్టీ సంబంధించిన సపోజ్ సిపిఐ సిపిఎం ఒక్కోసారి ఎమ్మెల్యే లేరు అనుకో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక పార్టీ ప్రోటోకాల్ సిస్టమ్ లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రోటోకాల్ రాజకీయమైన ప్రోటోకాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది. అపాయింట్మెంట్ పెట్టగానే వాళ్ళకు ఫస్ట్ రాగానే కాంగ్రెస్ 3 ముఖ్యమంత్రులు కూడా పార్టీ ప్రోటోకాల్ కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి జవాబు ఇచ్చి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పేవాళ్ళు. నేనే దానికి సాక్ష్యం, వాళ్ళు కూడా సాక్ష్యం, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా సాక్ష్యం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఎన్డీఏ 3.0 ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2024 సన్నాహాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సాంప్రదాయం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ హల్వా తయారు చేశారు. ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు సిబ్బందికి ఆమె స్వయంగా హల్వాను వడ్డించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు నార్త్ బ్లాక్లో నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ ఆదేశాల మేరకు బుధవారం మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్లో ఏపీయూడబ్ల్యూజీ తాలూకా అధ్యక్షుడు జయరాజు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఛానళ్లపై పత్రికలపై విజయసాయిరెడ్డిని వెంటనే మీడియా పైన దాడులు చేసినటువంటి విజయసాయిరెడ్డి పైన వెంటనే లేఖన పరిస్థితి వ్యాఖ్య చేసిన విజయసాయిరెడ్డి పైన వెంటనే విజయసాయిరెడ్డి పైన వెంటనే ఆదోని మండల ఎస్వి గ్రామానికి వెళ్లే దారిలో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివ్ నారాయణ్ శర్మ మంగళవారం విలేకరులకు తెలిపారు. స్కూటీపై అక్రమంగా తరలిస్తున్న 9 బాక్సుల కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. మద్యం తరలింపు సమాచారాన్ని 100కు ఫోన్ చేసి తెలపాలన్నారు. ఈ దినం ఆదోని 1 టౌన్ సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆదోని నుంచి ఇసి వైపు టెట్రా ప్యాకెట్లతో 2 వీలర్లో 2 వ్యక్తులు పాల్గొతున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదోని 1 టౌన్ సిఐ గారి తెలియమూర్తి మరియు ఎస్ఐ ముస్లిం గారు వారి సిబ్బంది చాకచక్యంగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న 9 బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ను మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు, బోయ శివన్ను అరెస్ట్ చేయడం జరిగింది. వారిరువురు కూడా ఆదోని పట్టణానికి చెందిన బోయగిరికి చెందినవారు.
వీరు కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కర్ణాటక మధ్య కొంచెం తీసుకుంటూ వాటిని అన్నింటిలో ఫోన్ చేసి ఆదోళనలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. నా పేరు శ్రీనివాస స్వామి, DSP ఆదోళన. 1,17,000 రూపాయలు విలువ చేసే గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా గూడూరు రైల్వే పార్షల్ ఆఫీస్ వద్ద గూడూరు 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. గంజాయి తరలింపు సమాచారం తెలిస్తే 8099999977 ఈ నంబర్కు సంప్రదించాలన్నారు. రెండు 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర గవర్నర్ కేఆర్ నరసింహన్ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం కాకినాడ అర్బన్ గ్రామాల విలీనం అంశాన్ని చేపట్టాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వాకలపూడిలో మాజీ సర్పంచ్ గింజల శ్రీనివాసరావు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 16,000 జనాభా ఉన్నటువంటి వాకలపూడి గ్రామం 13 సంవత్సరాలుగా అటు పంచాయతీ ఎన్నికలు లేకుండా ఇటు కార్పొరేషన్లో కలవకుండా గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా సరే కూడా దీన్ని ప్రతిబంధకాలతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు నిలిపివేశారు. ఇక మీదట ఈ ప్రభుత్వం పెద్దలు దయచేసి వీటిని పంచాయతీలకు వెనక్కి తీసుకెళ్తారా లేదా కార్పొరేషన్లో కలుపుతారా, వీటన్నిటికీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో మీరు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఆ మేరకు పిలుపు ద్వారాగా తోరంగి, ఇంద్రపాలెం, వలసపాకల గ్రామాల్లో పౌర సమావేశాలు నిర్వహించి ఈ రోజున వాకలపూడిలో పెద్దలు గింజాల శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పౌర పెద్దలందరితోటి కూడా స్థానిక ప్రముఖులతోటి ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి తద్వారాగా ఇందులో ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి, ప్రభుత్వ పరంగా ఉన్న విషయాలు ఏమున్నాయి, ప్రతిబంధకాలు ఏంటి అనేటువంటి కూలంకషంగా 1.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి ఈ గ్రామాలన్నీ సమావేశాలు పూర్తయిన తర్వాత అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటు ద్వారాగా అదేవిధంగా 8 గ్రామాల నుంచి కూడా పౌర సర్పంచులు కానీ పౌర మెంబర్లు కానీ వీళ్ళందరితో కూడా సమీకృతమయ్యి ఒక ఐక్య కార్యాచరణగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఐక్య కార్యాచరణతో ఇది ఫలప్రదం చేయాలని, అదేవిధంగా రాజమండ్రిని గ్రేటర్ రాజమహేంద్రవరంగా మరి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి కాకినాడ కూడా అదేవిధంగా చేసి భవిష్యత్తులో 38 గ్రామాలతో దీన్ని గ్రేటర్ కాకినాడగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన పారదర్శకమైన పోలీస్ సేవలు అందిస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు రాజమండ్రి విచ్చేసిన నరసింహ కిషోర్కు పోలీసు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం నూతన ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ బికాజ్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టెన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళా రక్షణ ఉంది, అలాగే డ్రగ్స్ గాంజాని రూపుమాపడం, అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు ఇక్కడ, సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం. నర్సీపట్నం న్యాయస్థానం సముదాయం ఆవరణలో మంగళవారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతివేగం ప్రమాదకరమని జూనియర్ సివిల్ జడ్జి మధుసూదన్ రావు అన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. హెల్మెట్ వాడటం వల్ల మన ప్రాణాలతో పాటు కుటుంబాన్ని రక్షించుకోవచ్చునని తెలిపారు. న్యాయవాదులు పాల్గొన్నారు.
మనందరికీ మొదటి నుంచి తెలిసిందే, అతివేగం ప్రమాదకరం. సరే అతివేగం చిన్నగా పోతాము, సరే చిన్నగా మనం పోతాము, మనకు ఎదురుగా వచ్చే వ్యక్తి నిదానంగా వస్తున్నాడు లేదా మనకి ఎలా తెలుస్తుంది? మనకు ఎదురుగా వ్యక్తి అజాగ్రత్తగా వచ్చినా, మనం అజాగ్రత్తగా వెళ్ళినా మనకైతే దెబ్బలు తగలడమో, ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకైతే రక్తస్రావం జరగడమో, మనకైనా అవయవాలు డ్యామేజ్ కావడమో ఇదైతే గ్యారంటీ. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా అంటే చిన్న చిన్న ప్రొటెక్షన్స్, చిన్న చిన్న సేఫ్టీస్, జస్ట్ లైక్ వేరింగ్ అండ్ హెల్మెట్ వేసుకోవడం. చాలామంది యూత్ ఏమంటే హెల్మెట్ వేసుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది. మరి హెయిర్ ఫాల్ కావాలన్నా హెడ్ ఫాల్ కావాలన్నా మరి రెండు బ్యాలెన్స్లో చూసుకున్నప్పుడు ఒక హెయిర్ ఫాల్ వల్ల చాలా చిన్న డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఒక హెడ్ ఫాల్ వల్ల కానీ ఒక హెడ్ ఇంజురీ, ఒక మేజర్ ఇంజురీ వల్ల మీతో పాటు మీ కుటుంబం మొత్తము బాధపడాల్సిన సిచ్యువేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్, రకరకాల యాక్సిడెంట్, మన అజాగ్రత్త వల్ల అవతల అజాగ్రత్త వల్ల, కానీ తీరా చూస్తే మన కుటుంబమే నష్టపోతుంది. దీని గురించి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడం ఎట్లా ఇంజురీస్ అంటే వేరింగ్ హెల్మెట్ వేసుకోవడం అనేది చాలా సురక్షితము, చాలా సమంజసము, చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది. దెబ్బలు తగిలి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక 1000 రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది, మనతో పాటు మన కుటుంబాలను రక్షించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా కూడా చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా మీరు హెల్మెట్ లేకోకుండా నేను బండి నడిపేస్తా, 100లో నడుపుతా, 120లో నడుపుతా అంటే మాత్రం కుదరదు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఒకసారి దొరికితే ఫైన్తో పోతుంది, రెండోసారి దొరికితే మాత్రం ఖచ్చితంగా మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చట్టాలు అమెండ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరే కాకోకుండా ఇది విన్న మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా హెల్మెట్ అనేది ఎంత అవసరము, దానివల్ల లాభం ఎంత, అది లేకపోతే నష్టం ఎంత అని మీరు కూడా చెప్పాలని కోరుకుంటూ ఈ విషయం మీరంతా గ్రహించాలని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.